ఎవ్రీవన్, ఒక అప్డేట్ ఏమిటంటే స్పెషల్ ఎడ్యుకేషన్లో వాదాలు ఉన్నాయండి. పాశ్చాత్య తాత్విక వాదాలు. సో అందులో భావవాదం, ప్రకృతివాదం, అస్తిత్వవాదం, వ్యవహారిక సత్తవాదం, యథార్థవాదం, 5 వాదాలు ఉన్నాయి. ఈ 5 వాదాల గురించి చదివినట్లయితే ఖచ్చితంగా 2 లేదా 3 బిట్లు చేసేదానికి అవకాశం ఉంటుందండి. బహుశా మ్యాక్సిమం 2 బిట్స్ వస్తాయి. సో అందులో అతి పురాతనమైనటువంటి వాదం ఏదంటే భావవాదం అండి. సో మనిషి జ్ఞాన పిపాసి అండి. తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి జిజ్ఞాసను కలిగి ఉంటాడు. అందులో భాగంగానే అనేక చింతనలను కలిగి ఉంటాడు. సో మేధావులు మరియు వేదాలను చదివినటువంటి మహోన్నతులు అందరూ కూడా కలిసి సృష్టి రహస్యాలను క్రోడీకరించి చేసినటువంటివే వాదాలు, రైట్. సో అందులో భావవాదం అండి. అతి ప్రాచీనమైనటువంటి వాదం ఏదంటే భావవాదం. సో ఇది ఆత్మ, ఆదర్శాలు, దేవుడు, ఆధ్యాత్మిక చింతన అనేటువంటి అంశాల మీద ఆధారపడి పనిచేస్తుంది, లేదా ఆ యొక్క అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది భావవాదం. ఈ భావవాదానికి ముఖ్యులు ఎవరంటే ప్లాటో, హెగెల్, షెనిజో, మరి మన భారతీయులు వచ్చేసి రవీంద్రనాథ్ ఠాగూర్, దయానంద సరస్వతి, అరవింద్ ఘోష్. వీరు మన భారతీయులు ఉన్నటువంటి ప్రముఖ మహనీయులు అండి, రైట్. వీటి యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే భౌతిక ప్రపంచంలో పదార్థం యథార్థం కాదు, కానీ మనసు అనేది శాశ్వతమైనది అని చెప్పడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వీడియోలో ప్రకృతివాదం గురించి చర్చ